ఇది చాలా సీరియస్ వీడియో. మన ఛానల్లోనే నాకైతే ఒకటి కామెంట్ పెట్టాడు అనమాట. నేను ఇచ్చే గివ్ అవే షార్ట్ కి అయితే కామెంట్ పెట్టాడు. వాడు నన్ను తిట్టే పల్లా నా గిల్లుని నా స్క్వాడ్ మెంబర్స్ ని కూడా తిట్టాడు. 1v2 రారా బాట్ గా అంటున్నాడు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. సరదాగా వాడు అకౌంట్ చెక్ చేస్తే ఏం లేదు, డల్లా. మా గిల్లోనే తోపైన బాట్ ప్లేయర్ని అయితే ఇన్వైట్ చేశా, ఎందుకంటే దీనికి ఏమీ రాదు జానుకి. సో జాను అయితే ఇన్వైట్ చేశా. సో రూమ్ అయితే క్రియేట్ చేసా. సో ఇప్పుడైతే ఆడుతున్నాం. కొట్టేశాడయ్యా. నువ్వు వేయిరా, నువ్వు ఎమోట్ అయ్యి జాను చచ్చిపో. బ్రో వీడు ఛాన్స్ ఇట్లా బ్రో. రే పిల్లనా కొడక, పిల్ల మైసన్ బాడీ దింపుతున్నాడు బ్రో చాలా ఘోరంగా. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. పోయి మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ రెడీ చేయి, వస్తానా అని చెప్పు. పిల్లనాయలా చూడు, ఇప్పుడు వేస్తానా చూడు. ఏ మాత్రం ఛాన్స్ ఇట్లా వీడు దించేస్తాడు. మా జాను అయితే దూరంగా పెడతానా, నేను ఒకటే ఆడుతున్నా. సో వీడికైతే బుర్ర ఫ్రిడ్జ్ లో పెట్టుకో నా కొడక్క. ఇప్పుడు ఇంకో రౌండ్ సావు దొబ్బేస్తా నా కొడక. ఉండరా ఫ్రెషర్స్ తెప్పించేస్తున్నాడు వీడు. అయిపోయింది నాకు. ఎవరు చెప్పుకుంటా పో. ఫట్ హెడ్ షాట్. దుమ్ము లేపేసా అనమాట. ఇప్పుడు నీకు దుప్పట వేసుకొని పడుకో. దుప్పట వేస్తా, కొత్తది కొనిస్తా, పడుకో. గెలిచిపోయామో ఎలాగైనా. మీరైతే ఇలాంటి ఛాలెంజ్లు చేయకండి. వాడు అన్ని మెయిన్ కామెంట్ మీకు చూపిస్తా ఇప్పుడు. యాక్చువల్గా వాడు పెట్టిన కామెంట్ ఏంటంటే నేను 400 సబ్స్క్రైబర్కి ఇస్తా బ్రో అని చెప్పాను. వాడు ఏం లేదు. వాడైతే నీకు 400 కాదు కదా, ఎప్పటికీ జన్మలో కాదన్నాడు. వాడు నన్ను కొట్లాక ఆఫ్లైన్కి వెళ్ళాడు.